స్వామి పోయి వాటిని లేకపోతే తట్టి వాడికి ఆశీర్వాదం చేసి అప్పుడు అయిపోతాయంటే ఎందుకు వచ్చినాయంటే వాళ్ళు ఎన్నో జన్మల నుంచి నా కోసం ఎదురు చూస్తున్నాయి, ఈ జన్మలో వాళ్ళకి అబ్బింది, అందుకనే నా దర్శనానికి వచ్చినారు, వాళ్ళకి అందరికి కూడా ముక్తి ఇస్తాను. ఎవరికి ముక్తి అనేది అందరికీ నేను ప్రసాదిస్తాను. నన్ను నమ్మిన వాళ్ళకి ఎప్పుడు కూడా నేను తక్కువ చేయను. చీమలకి ఎంత విశ్వాసం ఉంది, మనకు లేదు. చీమలు ఒక బెల్లం ముక్క దొరికితే అది గబాన నోట్లో వేసుకోదు కదా, అది తన ఫ్రెండ్స్ తోటి చీమలందరినీ తీసుకొచ్చి అందరికి పంచి పెడుతుంది. కాకి కూడా అంతే, దానికి ఏమైనా దొరికితే అదే తినదు, స్నేహితులను ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి వాటికి అన్నిటికీ పెడుతుంది. అలాంటి జీవరాశులకంతా మన శక్తి ఉంది, అంత ప్రేమ ఉంది. మానవుడికి ఎందుకు లేదు? మానవుడికి అలాంటి ప్రేమ లేదు, ఎంతసేపు ద్వేషం. అదే వాడిది వీడిది నాకే కావాలనే ఉద్దేశాలతో మాట్లాడుతూ ఉంటారు, అది చాలా తప్పు. అలాంటివి చేయకుండా స్వామిని మనం చేరాలంటే మనం చేయవలసిన పనులు ప్రేమతో ఉండడమే. స్వామి పట్ల కానీ ఎక్కువ మరి జనాల పట్ల కానీ భక్తుల పట్ల కానీ మనం ప్రేమతో ఉండాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. మనలో 6 మంది ఉన్నారు శత్రువులు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని ఉన్నాయి. వాటిని మనం పూర్తి ముందు తొలగించుకోవాలి. వాటిని ఎప్పుడైతే మనము తొలగించుకుంటామో అప్పుడు మనకు మంచి గుణాలు వస్తాయి. భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుంది, బయట వ్యక్తులపైన కూడా ప్రేమ పెరుగుతుంది. అందరితో మంచిగా కలిసిమెలిసి ఉండాలి. అందరిలో భగవంతుడు ఉన్నాడు, నీలోనే ఉన్నాడు భగవంతుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి తిరగాల్సిన అవసరం లేదు, నీ హృదయంలో ఉన్నాడు, నిరంతరం కొలువై ఉన్నాడు. మనం నిద్రపోయినప్పుడు కూడా ఆయనే ధ్యానం చేస్తాడు. మనల్ని కాపాడి రక్షించేది ఆయనే. ఈ పొద్దు ఇక్కడ కూర్చొని చెప్తున్నానంటే ఆయన కృప, ఆయన కటాక్షం ఉండబట్టే ఈ జీవితం ఇట్లా ఉంది. ఈ పొద్దు వచ్చి నేను చెప్పగలుగుతున్నా. వీడికి ఈ అదృష్టాన్ని కలిగించిన శ్రీ సత్యసాయి భగవానుడికి శతకోటి వందనాలు. ఈ జన్మ ఇచ్చిన స్వామికి శతకోటి వందనాలు.